నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యెమెన్ దేశంలో నేరారోపణలపై శిక్ష అనుభవిస్తున్న భారతీయ నర్స్ నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలుకు తుది తేదీ ఖరారైంది. జూలై 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. గత సంవత్సరం యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమి ఆమెకు విధించబడ్డ మరణశిక్షను ఆమోదించగా తాజాగా ఆమె క్షమాభిక్ష అభ్యర్థనను కూడా తిరస్కరించారు. అసలు ఏంటి హత్య కేసు నేపథ్యం అంటే కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియపై యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహ్దీ హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణ ప్రకారం నిమిషా తన పాస్పోర్ట్ను తిరిగి పొందే ప్రయత్నంలో మహదీ శరీరంలో మత్తుమందు ఇంజెక్ట్ చేసి అతన్ని హతమార్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించగా తర్వాత ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ అప్పీల్ తిరస్కరణకు గురైంది. ఇక ఈ ఘటనపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని చాలా గంభీరంగా పరిగణిస్తున్నామని, నిమిష కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తున్నామని తెలిపింది. అయినప్పటికీ యెమెన్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది అంటే నిమిషప్రియ కథనం భావోద్వేగభరితమైనది. 2008లో కేవలం 19 ఏళ్ల వయసులో యెమెన్కు వెళ్లిన ఆమె అక్కడ నర్సుగా ఉద్యోగం ప్రారంభించారు. 3 సంవత్సరాల తర్వాత భారత్ తిరిగొచ్చి టమీ థామస్ అనే ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి మళ్ళీ యెమెన్ వెళ్లారు. అయితే 2012లో కూతురు పుట్టింది. భర్త టామీ బాలికతో కలిసి తిరిగి భారత్కు వచ్చాడు. ఇక 2014లో నిమిష ఒక స్థానిక వ్యాపార భాగస్వామి మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. యెమెన్లో వ్యాపారం ప్రారంభించాలంటే ఒక స్థానికుడు తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. ఈ నేపథ్యంలో మహదీ నిమిష జీవితంలోకి ప్రవేశించారు. అయితే అనంతరం ఆర్థిక అక్రమాలు, వ్యక్తిగత వేధింపులు, కుటుంబానికి హానికరమైన ప్రవర్తన వంటివి చోటు చేసుకున్నాయని ఆమె తరపున వాదనలు వెలువడ్డాయి. 2016లో నిమిష కూతురి బాప్తిష్యం కోసం భారత్కు వచ్చారు. ఆ సమయంలో మహదీ కూడా ఆమెతో కలిసి వచ్చి పెళ్లి ఫోటోలు దొంగలిచ్చి నకిలీ ఆధారాలతో తమకు వివాహం జరిగిందని చిత్రీకరించారని ఆరోపించారు. క్లినిక్ ఆదాయం కూడా పూర్తిగా మహదీ తన చేతుల్లోకి తీసుకున్నాడని నిమిష ఆరోపించారు. అన్ని పరిణామాల తర్వాత 2017లో మహదీ మృతదేహం లభించగా దానిపై జరిగిన విచారణలో నిమిష ప్రియపై హత్య ఆరోపణలు తలెత్తాయి. తదుపరి 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. అయితే నిమిషప్రియ జీవితానికి సంబంధించిన నిర్ణయం అంటే ఇదే రోజు జూలై 16న తారాస్థాయికి చేరనుంది. ఆమె కుటుంబం, మానవ హక్కుల సంఘాలు ఈ శిక్షను ఆపాలని విజ్ఞప్తి చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా చివరి ప్రయత్నాల్లో భాగంగా రాజనీతిక దౌత్య మార్గాల్లో కూడా సమర్థవంతంగా నడుస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.